చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్కు స్వాగతం. క్రిందటి భాగంలో మీరా తోటలో ఒక ఆందోళన కలిగించే విషయాన్ని గమనించింది. చింటూ అనే చిన్న ఉడత ఆహారాన్నంతా తన కోసమే పోగు చేసుకోవడం వల్ల పక్షులు మరియు చిన్న ఉడతలు ఆకలితో బాధగా ఉన్నాయి. మీరా చాలా విచారించింది. వాటి గురించి ఆలోచించడం ఆపలేక ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమి చేయాలో నిర్ణయించుకోకముందే అమ్మ ఆమె పక్కన కూర్చుని మెల్లగా ఇలా అంది. ఈ ఉడత నాకు ఒక పాట పంచతంత్ర కథను గుర్తు చేస్తోంది. మీరా మరింత దగ్గరగా వంగింది. ఆమె కళ్ళలో ఇంకా ఆందోళన ఉంది. మిత్తు ఒక్కసారిగా మౌనం వహించింది. చాలా కాలం క్రితం అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఒక దట్టమైన అడవి లోపల ఒక శక్తివంతమైన ఏనుగుల గుంపు నివసించేది. అవి చాలా పెద్దవిగా శక్తివంతంగా ఉండేవి. వేసవి కాలంలో నదులు ఎండిపోయి చెరువులు ఇంకిపోయినప్పుడు అన్ని జంతువులు నీటి కోసం చాలా కష్టపడ్డాయి. ఏనుగులు కూడా ప్రతి చోట వెతికాయి. చివరికి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో దాగి ఉన్న ఒక అందమైన పెద్ద సరస్సును కనుగొన్నాయి. మీరా మరింత దగ్గరగా వంగి ఒక రహస్య సరస్సా అని గుసగుసలాడింది. అవును, అమ్మ తల ఊపింది. కానీ ఆ సరస్సు ఖాళీగా లేదు. అది చిన్న కుందేళ్ల సమూహానికి నివాస స్థలం. ఆ మృదువైన చిన్న జీవులు సరస్సు చుట్టూ బొరియల్లో నివసించేవి. అవి చిన్న సాధు జంతువులు. మిత్తు కుందేలులాగా నటిస్తూ ముక్కుని కదిలించి రెక్కలను ఊపింది. దాంతో మీరా పగలబడి నవ్వింది. అమ్మ నవ్వి కొనసాగించింది. ప్రతిరోజు ఏనుగుల గుంపు నీరు తాగడానికి ఆ సరస్సుకు నడుచుకుంటూ వెళ్లేవి. అవి చాలా పెద్దవి కాబట్టి నడిచినప్పుడు వాటి అడుగున భూమి కూడా వణికేది. థమ్ థమ్ థమ్. మీరా నాటకీయంగా భయపడుతున్నట్లు నటించింది. మిత్తు కూడా ఆ దెబ్బకు పడిపోతున్నట్టు రెక్కలు ఆడించింది. కానీ ఏనుగులు ఒక విషయం గమనించలేదు మీరా. ఆ తొందరలో అవి కుందేళ్ల ఇళ్లను తొక్కేస్తున్నాయి. పాపం కుందేలు పిల్లలు గాయపడ్డాయి. ఇళ్లన్నీ పాడైపోయాయి. ఏనుగులను ఆపడానికి కుందేళ్లు చాలా చిన్నవి కదా, ఏమి చేయాలో తెలియక భయపడ్డాయి. మీరా విచారంగా అయ్యో పాపం, కుందేళ్లు చాలా ఏడ్చి ఉంటాయి కదా అమ్మా అంది. అవును మీరా, కానీ వాటిలో ఒక తెలివైన కుందేలు ఉంది. అది తన స్నేహితులతో మనం బలంతో ఏనుగులను గెలవలేము, మనం తెలివితేటలతో గెలవాలి అని చెప్పింది. మిత్తు వెంటనే చాలా తెలివైనదిగా తన ఛాతీపై ఒక రెక్కను అడ్డంగా పెట్టుకుని గర్వంగా ఉన్నట్లు నటించింది. మీరా మళ్ళీ నవ్వింది. అమ్మ కొనసాగించింది. ఈ తెలివైన కుందేలు ఏనుగు రాజు వద్దకు వెళ్ళింది. రాజు భారీగా శక్తివంతంగా ఉన్నప్పటికీ హృదయంలో దయగలవాడు. కుందేలు గౌరవంగా వంగి, ఓ రాజా, మీరు నీరు తాగే ఈ సరస్సు చంద్రదేవుడికి చెందినది. మీ గుంపు ఈ పవిత్ర స్థలానికి భంగం కలిగిస్తోంది. మీ రాక వల్ల ఆయనకు కోపం వస్తోంది. మీరా వెంటనే అడ్డుకొని ఏనుగురాజు ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు కదా అంది. అవును, అమ్మ నాటకీయంగా చెప్పింది. మిత్తు వింతగా కళ్ళు పెద్దవి చేసి హాస్యంగా నటించడంతో మీరా ఆ గంభీరత మధ్యలో కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. అమ్మ కొనసాగించింది. రాజు కనుబొమ్మలు ముడుచుకుని నాకు ఆధారం చూపించు అన్నాడు. కాబట్టి ఆ తెలివైన కుందేలు ఏనుగురాజు వీపుపై ఎక్కి రాత్రిపూట అతని సరస్సు వద్దకు నడిపించింది. చంద్రుడు ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు. ప్రతిబింబం నీటిపై వెండి నాణెంలా మెరిసింది. ఒక చిన్న గాలి వీచినప్పుడు ప్రతిబింబం కంపించింది. అమ్మ కొంత మెల్లగా తగ్గిస్తూ చెప్పింది. ఏనుగుల రాజు చంద్రదేవుడు కోపంగా ఉన్నాడని అనుకున్నాడు. మీరా ఆశ్చర్యంతో తన నోటిపై చేయి వేసుకుంది. మిత్తు ఒక ఫన్నీ వాయిస్లో బిగ్గరగా అరిచింది. పరుగులు తీ ఏనుగురాజా, పరుగులు తీ. మీరా నవ్వు ఆపుకోలేకపోయింది. అమ్మ నవ్వుతూ కొనసాగించింది. ఆ తెలివైన కుందేలు, మీరు ఈ సరస్సును కాపాడుతామని, మమ్మల్ని ఇంకెప్పుడూ బాధించమని వాగ్దానం చేస్తే చంద్రదేవుడు మీ గుంపుని క్షమిస్తాడు అని చెప్పింది. ఏనుగురాజు అంతా అర్థం చేసుకున్నాడు. కుందేలు మాటలు మాత్రమే కాదు, వాటికి వెనుక ఉన్న అర్థాన్ని కూడా. తనకు తెలియకుండానే చిన్న జీవులను బాధపెడుతున్నానని అతను గ్రహించాడు. అతను క్షమాపణ చెప్పి మేము మళ్ళీ ఎప్పుడూ మీ ఇళ్లగుండా రాము అని మాటిచ్చాడు. ఆ రోజు నుండి ఏనుగులు సరస్సుకు వెళ్లేందుకు మరో మార్గాన్ని ఎంచుకున్నాయి. మళ్ళీ అక్కడ శాంతి నెలకొంది. మీరా సంతోషంగా ఊపిరి పీల్చుకుంది. ఆ కుందేలు నిజంగా తెలివైనది అమ్మా. అమ్మ తల ఊపింది. అవును, జ్ఞానం బలవంతులను కూడా ఇష్టపూర్వకంగా తల వంచేలా చేస్తుంది.
మీరా ఆలోచనలో మునిగిపోయి చిరునవ్వు చిందించింది. ఒక చిన్న కుందేలు తెలివితో శక్తివంతమైన ఏనుగుల మార్గాన్నే మార్చగలిగితే తాను కూడా చింటూను మందలించకుండా సహాయం చేయగలదేమో అని అనుకుంది. మీరా లేచి నిలబడి చింటూ దాచిన నిధులగుట్టను చూసింది. ఆమె హృదయంలో ఒక మృదువైన ఆలోచన రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. మీరా తర్వాత ఏమి చేస్తుంది? పంచతంత్ర జ్ఞానం చింటూ హృదయాన్ని మార్చగలదా? 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.